రెడ్డి గారు ముందుగా మా జర్నలిస్ట్కి ఆ ల్యాండ్ లేవో మీరు తొందరగా ఇప్పించేస్తే అందరు చాలా హ్యాపీగా ఉంటారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ హాయ్, బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి, రాజు గారికి అండ్ మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ నో సిన్స్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరంతా నా జర్నీలో ఒక బిగ్ పార్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీ హెల్త్ కార్డ్స్ సెలబ్రేషన్, మీ హెల్త్ కార్డ్స్ ఈవెంట్లో నేను పాల్గొనడం, ఈ డైరీ లాంచ్ చేయడం, మీ అందరికీ హెల్త్ కార్డ్స్ అందించడం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను నాకు ఇన్ని యూనియన్ల గురించి ఇంత టెక్నికల్ డీటెయిల్స్ తెలియవు, చాలా చిన్నోడిని. బట్ మీ అందరికీ ఒక వెరీ గుడ్ గైడ్ ఉన్నారని, ఓ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఉన్నారని నాకు అనిపించింది. అండ్ మీ యూనియన్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఐ థింక్ పక్కడబందిగా అన్ని పనులు జరుగుతాయి. అండ్ వెరీ హ్యాపీ టు నో దట్ మీ హెల్త్ ఇన్సూరెన్స్, నేను కాలేజ్లో ఉన్నప్పుడు భయపడి మెడికల్ బిల్ ఎక్కువ వస్తాయి అని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని. కానీ 1 year 2 years తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టలేక డిస్కంటిన్యూ అయ్యి అట్లాంటివి ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ దాన్ని ఎవరికి కాల్ చేయాలి, ఎవడు మనకు డబ్బులు ఇస్తాడో అది కూడా. బట్ నాకు చెప్తుండే ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది, అందరికీ చేరుతుంది, చాలామంది యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ అండ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నేను గట్టిగా బిలీవ్ చేస్తాను, లైఫ్లో 3 ఇంపార్టెంట్, ప్రైమరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్, సెకండ్ హ్యాపీనెస్, థర్డ్ డబ్బు. లైఫ్లో ఏది చేసినా ఈ 3 కాంట్రిబ్యూట్ చేయాలి మన లైఫ్లోకి. అంటే హెల్త్ లేకపోతే డబ్బు సంపాదించలేము, డబ్బు ఉంటే హెల్త్కి కూడా సపోర్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఇవన్నీ. తర్వాత ఏది చేసినా మనం హ్యాపీ ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీ ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ ఉండాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and we will continue this journey for very long, and I hope to see you all again and again. Thank you so much, and thank you for making me a part of this. Thank you all. సారీ, నేను వెళ్ళాలి, మా సినిమా రిలీజ్ ఉంది, పనులు చాలా ఎక్కువ పెట్టిన రాజు గారు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే మా రిలీజ్ లేట్ అయిపోతుంది, సో నేను వెళ్ళాల్సి వస్తుంది. ఐ విష్ ఐ కుడ్ లిసన్ టు ఎవ్రీ వన్ స్పీచెస్ అండ్ బీ దేర్, బట్ నేను వెళ్ళాల్సి వస్తుంది. బట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. రాజన్ రాసేది మళ్ళీ మీ వాళ్ళేగా. అందరికి నమస్కారం. ముందు శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ మీడియా మిత్రులకి ఇందాక విజయ్ చెప్పినట్టు రైట్ జర్నీ, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు దొరికిన చైర్మన్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ మీ యూనియన్కి దీనికి పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా టైట్లో ఉన్నాను, అసలు మార్నింగ్ 4 o'clock పడుకున్నాను, అంత వర్క్లో ఉన్నాను. బట్ లక్ష్మీనారాయణ వీళ్ళు ఫోన్ చేసి మీరు ఎందుకు రావాలి అనేది చెప్పారు. ఈరోజు మీరు ఏదైతే ఇన్సూరెన్స్ది కార్యక్రమం మొదలు పెడుతున్నారో దానికి మొదటడుగు ఆ రోజు ఏపిచ్చింది నేనంట, కాబట్టి మీరు ఉండాలి అని అన్నారు. సో ఇందాక విజయ్ చెప్పినట్టు హెల్త్ ఉంటేనే ఏదన్నా ఉంటుంది. 3-4 ఇక్కడ ఉండే మిత్రులు మార్నింగ్ కేబీఆర్లో కనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సుబ్బారావు అండ్ మధు వీళ్ళందరూ వస్తుంటారు. సో హెల్త్ కోసం ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు గ్రూప్గా చేశారు, ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తున్నారంట. అది మంచి ఆలోచన. సో మీ అందరికీ శుభాకాంక్షలు. ఎప్పుడో మనం ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అబోవ్ 40s, ఎక్కువ మంది 90% ఉండుంటారు. మనం ఒకసారి మన చిన్నప్పటికి వెళ్తే లాయర్, టి కృష్ణ గారి సినిమాలు వచ్చేటి. ఆ సినిమాల్లో ఆ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సొసైటీకి ఇది ఎంత ఇంపార్టెంట్ అని. అలాగే జర్నలిస్ట్, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అనుకుంటాను, వందే మాత్రం రాజశేఖర్ గారు ఒక జర్నలిస్ట్గా. ఎన్నో సినిమాల్లో జర్నలిస్టుకు ఒక 30 ఏళ్ళు వెనకకెళ్తే ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మీ కులమైన ఒక నిజాయితీ మాట ఒకటి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు మనం చేసేది, రాసేది సొసైటీకి ఉపయోగపడాలి. సొసైటీ అంటే ఎవరు? మళ్ళీ మనమే. సొసైటీలో మనము, మన కుటుంబము,
మన వాళ్ళు అందరూ ఉంటేనే ఒక సొసైటీ. కానీ ఈరోజు కాలక్రమేణా మారిపోతూ, ఇందాక నేను చెప్పిన ఒక రాజకీయ నాయకుల నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లాయర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, చివరికి మన మీడియా కానీ వ్యాపారం అయిపోయింది. అందరూ బాగుండాలి, వ్యాపారం చేయాలి, కానీ మీరు జర్నలిస్ట్గా రాసే పదం చాలా ఇంపార్టెంట్. దయచేసి అది ఎప్పుడు మీరు రాస్తున్నప్పుడు, ఇప్పుడు రాసేదానికంటే సెల్ ఫోన్లో నొక్కుతున్నారు కాబట్టి నొక్కేటప్పుడు జాగ్రత్తగా అది కరెక్టా, ఉపయోగపడుతుందా అనేది ఇవ్వగలిగితే సొసైటీకి డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలాంటిది మా మిత్రులందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ, రాంబాబు అండ్ అందరు మీ టీంకి. అండ్ ఒక విషయం, ఫ్యామిలీ స్టార్ అనగానే సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను. డెఫినెట్గా ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే విజయ్ దేవరకొండ ఏదో స్టార్గా చూపించడానికి పెట్టారు అనుకున్నారు. ఇప్పటివరకు నేను రివీల్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ మీరు చాలామంది ఎక్కడో ఉన్న మీ కుటుంబాల్ని పైకి తీసుకొస్తూ కుటుంబంని ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అనేది సినిమా కంటెంట్. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, నారాయణమూర్తి గారు ఉన్నారు, మా అన్నీ ఎక్కడో మామూలుగా స్టార్ట్ అయింది. మా రంగంలో మేము వచ్చి ప్రయోజకులై ఈరోజు మా కుటుంబంని సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ కుటుంబంలాగా చేశామంటే మాలాంటి వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్. అదే ఫ్యామిలీ స్టార్ కథ. విజయ్ దేవరకొండని స్టార్గా చూపించాలని కాదు. దిల్ రాజు బ్రాండ్ ఒక కుటుంబం గురించి ఒక సినిమా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది. సో మీరందరిలో కూడా ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారని చెప్పడానికే ఇది మీకు జస్ట్ ఇంటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.